గౌరీ సతీష్ గారు కొరత లేదు అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ వేర్లా ఉంది. ఇప్పుడు జనాలకు భయం వేసో లేదంటే రేపటి రోజున ఉంటుందో ఉండదో అని కొంతమంది వచ్చి ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఒకవైపు ముందస్తు చెల్లింపులకు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. సో అదే ఇక్కడ కొద్దిగా మేజర్గా ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తోంది. కొరత లేదు అన్నప్పుడు సప్లై ఆ విధంగా జరగట్లేదు అని అంటే మేబీ రీజన్ అదే. ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారికి, మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, దేశంలో కొరత ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. చమురు సంస్థలు చేస్తున్నటువంటి నిబంధనల ఆధారంగా డీలర్లు దాన్ని ఇన్ టైంలో చెల్లించలేక పరిస్థితులు వారు గడ్డుకాలంగా కనిపిస్తుందనేది వాస్తవ పరిస్థితి. దాంతోపాటుగా మా విజయ్ గారు ఇందాక మాట్లాడినట్టుగా జీరో వాల్యూ ముఖ్యమంత్రి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాల్యూలెస్ ముఖ్యమంత్రి అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఎందుకనంటే ఏదో ఆ కొరతకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే కారణం అన్నట్టుగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. సరే, అవకాశం ఉంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు లేని కారణంగా ఉప ముఖ్యమంత్రి గారు వారిని సమన్వయం చేసి ఏ చర్యలు తీసుకోవాలి, బ్లాక్ మార్కెట్కు ఎవరన్నా తరలిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారులకు అనుగుణంగా సప్లై చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని అందించాలని చెప్పి ఉద్దేశంతో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎక్కడ షార్టేజ్ ఏర్పడ్డా సంబంధిత నిల్వల నుంచి దాన్ని సప్లై చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు రాని పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము బఫర్ జోన్లో పెట్టుకోవాల్సిన దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ కారణానికి కారణమైంది అనేది వాస్తవ పరిస్థితి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి తెలియకపోవడం అంటే ఇక అంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఏమి ఉండదు అనేది కూడా మనం వాస్తవాన్ని ఆలోచన చేయాలి. సో ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఏం చేస్తూ ఉందంటే ఎక్కడైనా సతీష్ గారు బఫర్ స్టాక్ పెట్టుకోలేదు అంటే అక్కడ స్టాక్ ఉంది అని చెప్తున్నారు కదా, కొరత లేదు అని అంటున్నారు. అంటే అది ఆశించిన మేరకు సప్లై డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు రాష్ట్రాలకనే కదా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వాలు ఏమి చెప్పినా ఒక సాటి మనిషిగా గ్రౌండ్ లో ఏముందో దానికి అనుగుణంగానే మనం చర్చిస్తాం అనేది కూడా మనందరికి కూడా తెలుసు. నిన్న హైదరాబాద్ చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా బారులు తీరినటువంటి వాహనాలు, వారి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి కొంతమంది డ్రమ్ములు, కొంతమంది వివిధ డబ్బాలు తీసుకెళ్లి ఎక్స్ట్రాగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్యానిక్ అవుతా ఉన్నారు ప్రజలు. ఈ ప్యానిక్ కావడానికి సరఫరా లేకపోవడం కారణంగానే కదా. సరే, చమురు సంస్థలు ఏ విధంగా నిబంధనలు పెట్టి డీలర్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కదా. కొన్ని సంస్థలు మూసివేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా స్టాక్ లేదని బోర్డు పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని సంస్థలు అడ్వాన్స్ చెల్లిస్తేనే వారు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా అనేది కూడా అందరికి కూడా తెలుసు కదా. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించకపోవడం చేతనే ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రత్యామ్నాయ మార్గం అంటే మా ముఖ్యమంత్రి గారు TV9 చర్చా వేదికల్లో ఆది మానవుడు ఏ విధంగా రాతి నుంచి నిప్పును తీశాడు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తే అది మహిళలను కించపరిచినట్టు కాదు. మహిళలను కించపరిచే సంస్కృతి సాంప్రదాయం ఎవరికి ఉందో ఫస్ట్ పర్యాయం వంట అనగానే మహిళలే ఎందుకండి, ఆ నిప్పేదో మీరే పెట్టచ్చు కదా. గ్యాస్ అనగానే మహిళ కాదండి సతీష్ గారు, మిమ్మల్ని అనడం కాదు, విజయ్ గారిని అనడం కాదు. ప్రతి పొలిటీషియన్ కూడా గ్యాస్ ధర పెరిగిందంటే మా మహిళల పరిస్థితి ఏంది అంటారు. అంటే ఇంకా మహిళలంటే ఇంకా వంట ఇది ఇంకా చెయ్యొద్దా? మగవాళ్ళు అసలు వంట చేయొద్దు, వాళ్ళ గ్యాస్ బిల్లు కట్టారు, ఏముండదా? అందరు చేయాలి. కానీ అందుకే ఏం చెప్తున్నంటే ఇందాక మా విజయ్ గారు ఆ మాట ప్రస్తావించినప్పుడు మీరు అది ఖండించాల్సింది. సాటి మహిళగా, మీరు గృహిణిగా మిమ్మల్ని కూడా అందులో కలపడం జరిగింది కదా. అది ఎంతవరకు సమంజసము? సమస్య ఏంది, అది అందరికి సంబంధించిందా కాదా అని కూడా ఆలోచించాలి కదా. ఒకరికి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు కదా అనేది కూడా ఆలోచించాలి. సో ఖచ్చితంగా చమురు సమస్యను అధిగమించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అవసరాలకు అనుగుణంగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలు, ఒకవేళ కొరత ఏర్పడే పరిస్థితి కనుక ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచించాలనేది కూడా అందరం కూడా, అటు ఇంట్లో ఉన్నప్పుడు భార్య లేనప్పుడు భర్త చేస్తాడు, భర్త లేనప్పుడు భార్య కూడా చేసే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటేనే కుటుంబం అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ వాస్తవ పరిస్థితిని గ్రహించి ఉన్నటువంటి క్రైసిస్ ను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా కావలసినటువంటి సరుకును
పంపించినట్టయితే ఆయా రాష్ట్రాలకు ఈ సమస్య అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా దయచేసి ఆలోచించవలసినటువంటి పరిస్థితి అనేది కూడా ఆలోచన చేయాలి.